ఎన్ని తప్పుడు కేసులు బనాయించినా తాను భయపడబోనని వాటిని ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానంటూ నంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ బాషా తెలిపారు. 2013లో జరిగిన ఓ ఘటనకు సంబంధించి నేడు నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అబ్దుల్ సలాం అనే వ్యక్తి తనపై ఫిర్యాదు చేశాడని, ఈ విషయమై చట్టపరిధిలో తగిన న్యాయం కోసం పోరాటం చేస్తామన్నారు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తనపై నమోదైన కేసులు, వాటి వివరాలను ఆయన వెల్లడించారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. అదేవిధంగా జుమ్మా మసీదుకు సంబంధించిన నిధులను కూడా తాను దుర్వినియోగం చేశానంటూ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇది సత్యదూరమన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిని ఎదుర్కొనేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని తెలిపారు. నేను తెలుసుకోవడం జరిగింది. నేను 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు చేయడం వల్ల సార్ 2వ తేదీ మీ మీద బుక్ చేశాం మేము కేసు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సెక్షన్స్ ఏవేవి అంటే 120B, 191, 192, 219, 34 IPC, 163 CR ఈ కేసులు మీ మీద బుక్ చేశామన్నారు. దీని డీటెయిల్స్ ఏమిరా అంటే 2013లో అంటే దాదాపు 11 సంవత్సరాల క్రితం నేను పోస్ట్ ఆఫీస్ దగ్గర ఒక అపార్ట్మెంట్ ఉన్నాను. అక్కడికి వచ్చేసి ఎస్పీ అబ్దుల్ సలాం అనే వ్యక్తి వచ్చి ఆడ గొడవ చేయడం జరిగింది. నేను, కరీం భాయ్ ఆయన ఇప్పుడు మన లోకంలో లేరు, అలాగే రజాక్ భాయ్ ఆయన కూడా గతించినాడు. తర్వాత రసూల్ ఖాను మేము ఆడ ఉండి మాట్లాడుతుండగా ఇతను వచ్చేసి అబ్యూజ్ లాంగ్వేజ్ చేసి, తోపులాట చేసి కొన్ని లాంగ్వేజెస్ పెట్టి మా మీదకి రావడం జరిగింది. అప్పుడు మేము వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరిగింది 2013లో, దాదాపు 11 సంవత్సరాల క్రితం. ఆ కేసు ఏమైంది అంటే అతను హైదరాబాద్ లో RTA ఆఫీస్ లో ఉన్నా అని చెప్పేసి ఎవిడెన్స్ చూపెట్టుకోవడం వల్ల ఆ కేసు కొట్టివేయడం కూడా జరిగింది. దాని తర్వాత అనవసరమైన గొడవలు గాని ఇంకోటి గాని పోను కాబట్టి దాని మీద